హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. మడత చెక్కలు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. కొందరు బియ్య పిండితో, కొందరు మైదా పిండితో ఇలా చేస్తారు. వీటిని టీతో పాటు తీసుకుంటే చాలా బాగుంటాయి. మరి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. మైదా పిండి 1 కప్పు, కలోంజీ వీటినే ఉల్లి గింజలు అంటారు 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 3 టేబుల్ స్పూన్స్. ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండి వేసుకొని అందులో ఉప్పు, కలోంజీ సీడ్స్, పొడి పదార్థాలన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. నెయ్యి వేడి చేసి వేసిన తర్వాత పిండికంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పిండి మరీ లూజుగా కాను మరీ గట్టిగా కాను కలుపుకోవద్దు. సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. మూత మూసి 15 నిమిషాలు పక్కన పెట్టండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న ఉండల్లాగా చేసుకోండి. వీటిని రౌండ్ బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. వీడియోలో చూపిస్తున్నట్లు అన్ని రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి. రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు పూరీలాగా చేసుకోండి. ఇలా పూరీలాగా చేసుకున్న తర్వాత పూరీలాగా చేసుకున్న దీన్ని సగానికి మడత పెట్టుకోండి. ఇలా సగానికి మడత పెట్టిన తర్వాత మరొకసారి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. అంచులను బాగా అతికించుకోండి, లేదంటే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి. ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని కొద్దిగా ప్రెస్ చేయండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో చేసి అన్నీ పక్కన పెట్టుకోండి. అలాగే మరొకటి చేసి చూపిస్తాను చూడండి. పూరీలాగా చేసుకునేటప్పుడు పల్చగా చేసుకోండి. మందంగా చేసుకున్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు పొంగుతాయి. కాబట్టి రేకును పల్చగా చేసుకోండి. ఇలా చేసుకున్న దాన్ని సగానికి మడత పెట్టుకోండి. మళ్ళీ సగానికి మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత అంచులను బాగా అతికించుకోండి. మరొకసారి దీన్ని కర్రతో కొద్దిగా ప్రెస్ చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలాగే చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఫోక్ సహాయంతో అంతా ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్లు గుచ్చుకోండి. ఇలా ఫోక్తో గుచ్చుకున్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు పొంగకుండా ఉంటాయి. ఇలా చేసుకున్న వాటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని మంటను మీడియం హీటులో పెట్టుకొని కాల్చుకోండి. మంట హైలో పెట్టినట్లయితే పైన కాలుతాయి, లోపల సరిగ్గా కాలవు. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. అలాగే 2 వైపులా కాల్చుకోండి. వీటిని టీతో పాటే కాకుండా పిల్లలు సాయంకాలం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇచ్చినట్లయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీసుకుపోవచ్చు. 15 రోజులైనా నిల్వ ఉంటాయి. వీటిని కాల్చుకునేటప్పుడు మాత్రం మంట మీడియం హీటులోనే ఉండాలి. నా ఛానల్లో టీతో పాటు తీసుకునే స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. మీరు కూడా ఈ మడత చెక్కలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. లేయర్స్ చూడండి ఎంత బాగొచ్చాయో. ఇలా వచ్చినట్లయితే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇది కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.